పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. దేవా మా ప్రభు, నీ వాక్యము ధ్యానించడానికి తగిన సమయము, తగిన రీతిగా, తగిన నడిపింపు, నీ ఆత్మ నడిపింపు, నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దినము ధ్యానాంశము యోహాను పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయములో మొదటి 2 వచనాలు ఈ రీతిగా ఉన్నవి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుటకై మీరు పాపము చేయకుండుటకై, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపమునకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతి అయి ఉన్నాడు. ప్రియులారి, మాట పరిశుద్ధుడు యోహాను పత్రికలో రాస్తూ, నా చిన్న పిల్లలారా అని దేవుడు మనల్ని సంబోధిస్తున్నట్టుగా, నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మై లిటిల్ చిల్డ్రన్, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు తండ్రి యొద్ద ఉత్తరవాది మీకున్నాడు. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది పారాక్లేట్ అనే మాట, గ్రీక్ మాట పారాక్లేట్. పారాక్లేట్ అనే మాటకు ఒక అర్థము సైడ్ హెల్పర్. సైడ్ హెల్పర్. చిన్నపిల్లల్ని అప్పుడే నడకలో వస్తున్న పిల్లోడికి నడవాలంటే అతను చేయి పట్టుకొని గ్రాండ్ పేరెంటు లేకపోతే పేరెంటు, మదరు మరి ఇలాగూ చేయి పట్టుకొని పిల్లోడిని నడిపిస్తూ ఉంటారు. సరే, ఆ గ్రాండ్ చిల్డ్రన్ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ నడిపించాడు. ఆ గ్రాండ్ చిల్డ్రన్ పెద్దోళ్ళు అవుతారు. ఈ గ్రాండ్ పేరెంట్ ఇంకా ముసలోడైనప్పుడు అప్పుడు ఆ గ్రాండ్ చైల్డ్ ఈ గ్రాండ్ పేరెంట్ నడిపిస్తూ ఉంటాడు. వృద్ధాప్యం కూడా చిన్నపిల్ల లాంటిది. చిన్నపిల్లలు కూడా, వృద్ధులు కూడా దేవునికి చిన్నపిల్లలే. ఆల్ ఏజెస్, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందరూ మీ దేవుని పిల్లలము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాడు. ప్రియులారా, 143వ కీర్తనలో, దయగల నీ ఆత్మ నన్ను సమతల భూమి మీద నడిపించునుగాక. తండ్రి, నీ చిత్తానుసారముగా చేయుట నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. నీ చిత్తానుసారముగా, నీ సహవాసములో, నీ వాక్యములో, నీ చిత్తములో నేను ప్రవర్తించడానికి, జీవించడానికి, నడుచుకోవటానికి నాకు నేర్పు. దాని కొరకు దయగల నీ ఆత్మ నన్ను సమభూమి మీద నడిపించాలి. ఎత్తు తగ్గులు, గుంటలు ఉన్నప్పుడు ఒక్కోసారి రోడ్డు మీద కంకర పోస్తారు. ఆ కంకర మీద మనం నడవలేం, పడిపోతాము. పిల్లలు కూడా పడిపోతుంటారు.
వెహికల్స్ ఏమి తిరగలేవు. అలాంటి వంకర టింకర్లు, రాళ్ళు, కంకర్లు, గుట్టలు, గుంటలు ఉన్న కాడ నడవటం చాలా కష్టము. పిల్లలకి చాలా కష్టము, వృద్ధులకు కూడా చాలా కష్టము. దయగల నీ ఆత్మ నన్ను సమాభూమి మీద నడిపించునుగాక. దేవాన్ని చిత్తానుసారముగా జీవించటము, ప్రవర్తించటానికి నీ కృప కావాలి. నీ నడిపింపు, నీ ఆత్మ, నీ సహాయము కావాలి. సహవాసము, దేవుని యొక్క సహవాసము, కన్ఫెషన్ is the first step of establishing fellowship with God. కన్ఫెషన్, దేవుణ్ణి ఒప్పుకోవటము, దేవుని ఎరగటము, దేవుని ప్రేమించటము. దేవా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు, నేను బలహీనుడను, నాలో దోషమన్నది, బలహీనమైన స్వభావాలు గలవాణ్ణి, పాపపు నేచరు, పాపపు స్వభావము కలిగిన వాడను, నీ సహాయము లేనిదే నేను నడవలేనని దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడటము, దేవుని వేడుకోవటము, మన బలహీనత నేను బలహీనని గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకోవటము, అది కన్ఫెషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఫెలోషిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉండటము, దేవునితో సహవాసము కలిగి ఉండటము. ఇది మానవునికి నిత్యమైంది. దేవుడు ప్రతిదినము ఆదాములను దర్శించేవాడు, ప్రతిదినము ఆదాములను చూస్తూ సాయంత్రం మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిదినము స్నేహముగా దర్శిస్తూ ఉన్నారు, బిడ్డలుగా చూసేవాడు. అలాంటి దేవుడు చక్కని స్నేహము, ఫెలోషిప్ కోరుకున్నాడు. ప్రియులారా, ఫెలోషిప్, రిలేషన్షిప్, సేమ్ వర్డ్, సేమ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఫెలోషిప్, రిలేషన్షిప్, దేవునితో సంబంధము, దేవునితో నడవటము. హనోకు దేవునితో నడిచాడు. ఒకరోజు దేవుడు అతన్ని చేయి పట్టుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఇలాగూ దేవుని యొక్క సహవాసము కోరుకోవటము. ఇట్స్ ఎ మ్యారేజ్ రిలేషన్షిప్. భార్యాభర్తలకి వివాహమైనప్పుడు ఒక్క శరీరముగా ఉంటాము, ఒక్క తలంపు కలిగి ఉంటాము. మేము ఒకరికొకరు ప్రేమిస్తాము, ఒకరికొకరు లోబడతాము. ఇలాగూ ఒక్క శరీరంగా, ఒక్క కుటుంబంగా, ఒక్క ఏకాభిప్రాయంగా మేము ఉంటామని మరి వాగ్దానాలు చేస్తారు. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు బాగానే ఉంటాయి. తర్వాత వారి స్వభావాలు బయటపడినప్పుడు ఆ వాగ్దానాలు కొద్దిగా బెడిచికొడతాయి. చేసిన ప్రమాణాలు తెలియనప్పుడు చక్కగా వాగ్దానాలు చేశాము. కొంతకాలం సంసారం అయిన తర్వాత ఒకరి యొక్క డిజైర్స్, ఒకరి యొక్క ఆశలు, లేకపోతే ఒకరి యొక్క కోరికలు, ఒకరి యొక్క స్వభావాలు, గుణలక్షణాలు భిన్నంగా ఉన్నప్పుడు, అవి కోయిన్సైడ్ అవనప్పుడు, ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అవనప్పుడు, ఎవరి ఇష్టానుసారముగా వారు ఉన్నప్పుడు అది ఫెలోషిప్ పోతుంది, రిలేషన్షిప్ పోతుంది. దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న ఫెలోషిప్ విత్ గాడ్, అది ఒక రకమైన వాగ్దానాలతో కూడినది. దేవుని బిడ్డలు కూడా దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ఆ సహవాసము, రిలేషన్షిప్ దేవునితో బాగా ఉంటుంది. మరి పారాక్లీట్ అంటే సైడ్ హెల్పర్. నా ప్రక్క నుండి నన్ను నడిపిస్తాడు. నేను ఎక్కడున్నా యేసు నా ప్రక్క నుండి నడిపిస్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నా నా యేసు, నా ప్రభువు నా ప్రక్క నుండి నడిపించాలి.
ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన మనుగడ, సమాజంలో జీవించటము, బ్రతకటము, వీటన్నిటికీ కావలసిన జ్ఞానము, వివేకము, ఆలోచన, మంచి మర్యాదలు, సమాజములో జీవించేవన్నీ కూడా దేవుడు మనకు ఇవ్వకపోతే మనకు స్వాభావికముగా మనకు రాదు. ఈ మాటని పారాక్లేట్, సైడ్ హెల్పర్ స్మూత్గా హ్యాండిల్ చేయాలి. చిన్నపిల్లల్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళ మనసు చాలా చిన్నగా ఉంటుంది, వారు గ్రహించడం కష్టము. వారికి ఒకసారి కోపడినప్పుడు తొందరగా ఇరిటేట్ అవుతారు, లేకపోతే అలుగుతారు. స్మూత్ గ్లాస్ విత్ కేర్, అద్దం జాగ్రత్తగా చూడకపోతే పగిలిపోద్ది. అలాగే చక్కగా చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయటం, అలాగే వృద్ధుల్ని కూడా హ్యాండిల్ చేయటం చాలా అవసరమైనది. అడ్వకేట్, ఉత్తరవాది, పాపము చేయుటకు చేతులు చాపకుండానట్లు చేయకుండాటగా ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకు తండ్రి వద్ద ఉన్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు తండ్రి వద్ద ఉన్నాడు. అడ్వకేటు సలహాలు ఇస్తూ ఉంటాడు. మరి ఒక పక్షాన ఒకని ఎవరైతే మనం పెట్టుకుంటామో వారి పక్షాన వాదిస్తూ ఉంటాడు, మన పక్షాన న్యాయం కోరుకుంటూ ఉంటాడు. అడ్వకేట్, ఉత్తరవాది మన పక్షాన ఉన్నాడు. మనం చేసిన పాపానికి, దోషానికి, కొట్టివేయబడిన మన పాపాల గురించి అక్కడ మళ్ళీ ఒకవేళ సైతాన్ని గుర్తు చేస్తుంటే, లేదు నా రక్తం పోసి కొన్నాను, నా రక్తం ఇచ్చి వీరిని సంపాదించుకున్నాను, వీరి దోషముల కోసము, వీరు చేసిన పాపముల కోసము, వీరు చేయబోయే పాపముల కోసము, వీరి అతిక్రమముల కోసము, వీరి కోసం నా రక్తం చిందించి నేను సంపాదించుకున్న నా స్వకీయమైన, నా బిడ్డలు, నా ప్రజలు, నా స్వకీయమైన సంపాద్యము అని ఉత్తరవాది మన తరపున వాదించాలి, మన తరపున పనిచేయాలి. ఉత్తరవాది యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు, ప్రాపిటేషన్. ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు, మనకు శాంతిని ఇచ్చేవాడు, మనకు నీతి న్యాయాలు ఇచ్చేవాడు, మన తరపున వాదించేవాడు. మర్సీ అండ్ జస్టిస్, మన ఎడల కృప చూపి మనకు న్యాయం తీర్చేవాడు, మన పక్షాన వాదించి మనల్ని సంరక్షించే అడ్వకేట్, ఉత్తరవాది మన పక్షమునున్నాడు. ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు, మన దోషమును పరిహరించినవాడు, మన దోషములను కడిగి శుభ్రపరిచి మనకి దేవునితో సంబంధము కలిగి దేవునితో చక్కని రిలేషన్షిప్ కలిగి, ఫెలోషిప్ కలిగి, చక్కగా ప్రభువుతో నడిచే స్థితి ఇచ్చినందువల్ల మనకి శాంతి సమాధానం ఇచ్చినవాడు. దేవునితో సంబంధం ఎప్పుడు ఉన్నదో అప్పుడు అందరితో శాంతి సమాధానం కలిగి ఉంటాం. సమాజంలో, కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉంటాం. మొదటగా దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ ఫెలోషిప్ని పెంచినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. ఆయన మనకు అడ్వకేట్ అయి ఉన్నాడు, మన పక్షాన వాదించి మనకి జయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన ప్రక్క నుండి మనల్ని చక్కగా నడిపించేవాడుగా మన పక్కన ఉండేవాడుగా ఉన్నాడు. పాత నిబంధనలు కూడా కీర్తన 123 కీర్తనలో, నీ దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగా. దేవాన్ని చిత్తానుసారముగా నడుచుకోవటం నాకు నేర్పించు. దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగా అని రాస్తూ ఉన్నాడు.
కీర్తన 125 కీర్తనలో కూడా మేము పాపము చేయుటకుండుటకు బలాత్కారుల వైపు చేతులు చాపుకుంటున్నట్లు నీ ఆత్మ మాకు సహాయం చేస్తున్నాడు. మేము పాపము చేయకుండానట్లు బలాత్కారుల వైపు చేతులు చాపుకున్నట్లు, బలాత్కారుల యొక్క స్వాధీనంలో, బలాత్కారుల యొక్క కంట్రోల్, బలాత్కారుల యొక్క బలాత్కారంలో ఉండి మేము దోషాలు చేయకున్నట్లు నీవు మాకు సహాయం, నీ ఆత్మ నాకు సహాయం చేస్తున్నాడని 125 కీర్తనలో పాడుతున్నారు. ప్రియులారా, ఏదైనప్పటికీ దేవుడు మనకి సహాయముగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడు. దేవుడు మనల్ని కాచి కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంత్యోకయ సిటీలో సిటిజన్స్ ఆఫ్ దట్ సిటీ రెసిస్టెడ్ ట్యాక్స్. గవర్నమెంట్ రోమన్ చక్రవర్తికి ట్యాక్స్ ఎక్కువ కావాలి, పన్నులు ఎక్కువ కావాలి. ప్రజల్ని కష్టపెట్టేవారు. ప్రజల దగ్గర వారి యొక్క లగ్జరీస్, వారి యొక్క సుఖభోగాల కోసం ప్రజల్ని కష్టపెట్టి వారి మీద పన్నులు ఎక్కువ వసూలు చేసేవారు. అలాంటి సమయంలో 387 సంవత్సరం అది ట్యాక్స్ కట్టడానికి అంత్యోకయ సిటీలో వారు అడ్డగించారు, రెసిస్ట్ చేశారు. ఇంత ట్యాక్సులు మేము కట్టలేమని వ్యతిరేకించినప్పుడు థియోడోసియస్ చక్రవర్తిగా మళ్ళా ఫూలిష్లీ బిహేవ్డ్. అతను ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని నాశనం చేయించాడు. అక్కడున్న ప్రజల్ని రోడ్డు పాలు చేశాడు. అక్కడ ఒక సెయింట్, ఆ లేడీని, తన కుమారుని యూదుల్లో ఈడ్చాడు. వారిని చాలా అసహ్యంగా కష్టపెట్టాడు. మరి ఆ సిటీ, తెసలోనికై సిటీని నాశనం చేశాడు, డిస్ట్రాయ్ చేశాడు. తెసలోనికై సిటీని నాశనం చేశాడు, తగలబెట్టాడో ఏం చేశాడో. సిటీ నాశనం అయిపోయింది, తెసలోనికై సిటీ. ఓల్డ్ బిషప్ ప్లేవియస్, ఆ ఓల్డ్ బిషప్ 1000 మైళ్ళు నడిచి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. కాన్స్టాంటైనోపుల్ 1000 మైళ్ళు నడిచి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఏమంటున్నాడంటే, ఐ హోప్డ్ మర్సీ ఫ్రమ్ ద హెవెన్. పరలోకమునున్న దేవుడు నాకు కృప అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. పరలోకమున్న దేవుడు, దయగల దేవుడు న్యాయం తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. మర్సీ అండ్ జస్టిస్ సైడ్ బై సైడ్. దయాదాక్షిణ్యాలు, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, వాటి బట్టి జడ్జిమెంట్, మర్సీ అండ్ జడ్జిమెంట్, అవి రెండు దేవుడు కృప దయచేస్తాడు. మర్సీ అండ్ జస్టిస్, న్యాయ పరిపాలన చేసే దేవుడు మాడల దయగలిగి ఉంటాడు, మమ్మల్ని ప్రేమిస్తాడని గట్టిగా కేక వేశాడు. ప్రియులారా, ఆ కాంటెక్స్ట్లో మనము చదివినప్పుడు, నా పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమునకు శాంతి అయి ఉన్నాడు. మన పాపమునకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. శాంతికరమైన జలముల వద్దకు నడిపించేవాడు, సమృద్ధి అయిన ఆహారం పెట్టేవాడు, మంచి కాపరి, తన బిడ్డలకి సమృద్ధి జీవితాన్ని ఇచ్చే
ఆ శాంతికరమైన ప్రభు మనకున్నాడు. ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు. ప్రియులార, పరిశుద్ధులైన యోహాను రాస్తున్నప్పుడు యోహాను సువార్త 17 అధ్యాయంలో, మరి తండ్రి, లోకము పుట్టక మునుపు నీవు నా యొద్ద నీ పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయుండిరి, నీ వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు ఉన్నవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు కాదు, కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. మనుషులకు నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ముందే ప్రత్యక్షపరిచాను. ఇంకా జరగలేదు. పరలోక రాజ్యం ఇంకా రాలేదు. ప్రభు ఇంకా మహిమ పనులోకి వస్తున్నాడు. ఇవన్నీ కూడా ముందే ఇట్ అప్రూవ్డ్, అవి ముందే నెరవేర్చాను. ప్రీ యాంటిసిపేషన్, ముందే నీ క్రియలు, నీ సర్వశక్తిత్వాన్ని, నీ మహిమను, తండ్రి వద్ద నాకు ఏ మహిమనుదో, నేనేమై ఉన్నానో, నేనెవరునో, ఇవన్నీ ముందే నేను వారికి తెలియచేశాను. వారు నీ వారై ఉన్నారు. నీ వారిని నాకు అనుగ్రహించితివి. వారిని వాక్యము గైకొని ఉన్నారు. నీవు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వల్లనే కలిగిన వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రీ అథెంటికేషన్, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యములు, దేవుడు ఏమై ఉన్నాడో, ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభుకి ఎలాంటి మహిమ ఉన్నదో, ప్రభు పరలోకములో ఏ రీతిగా ఉన్నాడో, అవన్నీ నేను ముందే తెలియచేశాను. ఇట్ అప్రూవ్డ్. ఇవన్నీ కూడా నేను నీ బిడ్డల కొరకు ప్రూవ్ చేశాను, రుజువులై ఉన్నాయి. వారు 19వ వచనంలో 17 అధ్యాయం, యోహాను సువార్త 17-19 అధ్యాయంలో, వారు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసి కొనుచున్నాను. వారు సత్యములు, ట్రూత్, మర్సీ అండ్ జస్టిస్, ఈ సత్యములో వారు ప్రతిష్ఠిత చేయబడినట్టుగా నేను వారి కొరకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నేను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్యుమెనిజం అంటే మరి బ్రింగ్ బ్యాక్ టుగెదర్, చెదిరిపోయిన వాటిని సమకూర్చటము, చెదిరిపోయిన గ్రూపుల్ని, చెదిరిపోయిన మందల్ని, చెదిరిపోయిన మరి అనేక డిస్ట్రాక్షన్స్ వల్ల, ఇబ్బందుల వల్ల, ప్రమాదాల వల్ల
చెడిపోయిన సమాజాన్ని, పాడైపోయిన చెదిరిపోయిన వాటిని మళ్ళీ సమకూర్చటము, మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్. దేవుడు మళ్ళీ తన దొడ్డిలోకి తీసుకురావటము, దాన్ని మరి ఎక్యుమెనికల్ మిషన్, ఎక్యుమెనిజం, మళ్ళీ తిరిగి బ్రింగింగ్ టుగెదర్, మళ్ళీ సమకూర్చటాన్ని ఎక్యుమెనిజం. ఇవన్నీ కూడా మళ్ళీ సమకూరుతున్నాడు. ఈ బిడ్డల్ని ప్రతిష్ఠిస్తున్నాను, నీవు నన్ను పంపితేని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. వారు వాక్యం వల్ల నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వలోకమునకు శాంతి. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే పారాక్లేట్ యేసు ప్రభు ద్వారా నడిపిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభుతో సహవాసము కలిగి జీవిస్తున్నారో, యేసు ప్రభువుతో ఎవరైతే కన్ఫెషన్ ఒప్పుకొని నేను బలహీనుడని ఆయన సన్నిధి చేరుతున్నారో, వీరందరూ ఆయన బిడ్డలుగా ఉంటున్నారు. ఆయన చెదిరిపోయిన మందల్ని తీసుకురావటానికి, సమకూర్చటానికి ఆయన మరి వచ్చాడు. బ్రింగింగ్ బ్యాక్ ఎక్యుమెనిజం. చెదిరిపోయిన గ్రూపులు, చెదిరిపోయిన గుంపులు, క్రైస్తవ సంఘములు అనేక శాఖోపశాఖలు ఉన్నాయి. రకరకాలైన విభిన్నమైన ఒకదాంతో ఒకని పొసకని శాఖోపశాఖలు ఉన్నాయి. వాటిని బ్రింగింగ్ బ్యాక్, సమకూర్చాలి. మనుషుడు తెలియక ఆయిజం, ఈయిజం, ఎథిజం, గ్నోస్టికిజం, జైనిజం, బుద్ధిజం, ఏదేదో ఇజం అంటే చెదిరిపోవటము, డివైడ్ అయిపోవటము, ఆడు ఇష్టానుసారముగా ఇక్కడ ఉండటం ఇష్టం లేక కొత్తది పెట్టుకుంటానని చెదిరిపోయాడు మనుషుడు. రకరకాలైన ఇజ్జాలు, మరి ఎథిజం, దేవుడు లేడనేది కూడా ఒక మతమే. దేవుడు లేడనేది కూడా ఒక సిద్ధాంతం. ఇలాగ ఇజ్జాలన్నీ పోగొట్టి దేవుడు మళ్ళీ దొడ్డులోకి తీసుకురావటం, సమకూర్చటము, మరి లోకానికి శాంతినివ్వటము. ఆయన లోకమునకు శాంతి అయి ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, అందరికీ శాంతికరమై ఉన్నాడు. ఎక్యుమెనికల్ మూమెంట్స్, అందరికీ ఆయన శాంతికరమై ఉన్నాడు. ప్రజలందరికీ శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట 16వ అధ్యాయంలో మరి అడ్వకేట్, ఉత్తరవాది మన పక్షాన్ని ఏం చేస్తున్నాడంటే 16వ అధ్యాయంలో కూడా నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చు లోకమును ఒప్పింపచేయును. ఆయన నేను వెళ్ళాలి, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనము. ఎక్స్పీడియంట్ అంటే తాత్కాలికమైన ఎడబాటు. తాత్కాలికమైన ఎడబాటు. కొంతకాలము నేను మీ దగ్గర ఉండరు, కొంతకాలం మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూస్తారు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళినందువల్ల మీకు ప్రయోజనము. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చి ఒప్పింపచేయును. మనుషుడు ఎంతో ప్రయాసపడుతుంటాడు, తన జ్ఞానం అంతా తన యుక్తి శక్తులన్నీ ఉపయోగించి ఎవరినో కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, ఇది కాదు, కానీ దేవుని ఆత్మ అడ్వకేట్, మన పక్షాన పరలోకములున్న ఆత్మ, ఆ ఆత్మ మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన వస్తున్నాడు. ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ఫాదర్, ప్రొసీడింగ్ ఫ్రమ్ ద సన్.
పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నుండి కుమారుని నుండి వస్తున్నాడు. తండ్రి చిత్తమేదో కుమారుని చిత్తమేదో అయి చెబుతున్నాడు. వచ్చినవాడు తనంతట తాను ఏమీ చెప్పట్లేదు. ఏది తండ్రి చిత్తమో ఏది కుమారుని చిత్తమో ఇద్దరికి ఏది ఏకాభిప్రాయమో దాన్ని చెప్పటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ఫాదర్, ప్రొసీడింగ్ ఫ్రమ్ ద సన్, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పింప చేయుచున్నాడు. మరి ఇంకొక మాట, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను గనుక మీరును జీవించుదురు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవించున్నాను కనుక మీరు జీవించుంటారు. ప్రియులారా, యేసు ప్రభు మనకి మాటలు చెబుతూ ఉన్నాడు. పారాక్లేట్, ఆయన సైడ్ హెల్పర్, మనకు తోడుగా ఉన్నాడు. అడ్వకేట్, మన పక్షాన పరలోకములో ఉన్నాడు. మన అపరాధములు, మన దోషములు కొట్టివేసి క్షమించిన యేసు ప్రభు మన పక్షాన ఉత్తరవాదిగా, మన పక్షాన తండ్రి దగ్గర మరి కోర్టులో ఒకళ్ళు వాదించేవాడుగా మరి యేసు ప్రభు పంపిన పరిశుద్ధమైన యేసు ప్రభు మన వద్ద ఉన్నాడు. ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనల్ని బలపరుస్తూ, మనల్ని సమకూర్చూ, మనల్ని నడిపిస్తూ, మన దోషములు అపరాధములు పడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యం, నీ సమాధానం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.